బీసీ రిజర్వేషన్ల కానుంచి కులగణన దాకా, ప్రాజెక్టుల కానుంచి పంట పొలాల దాకా, రైతుల భరోసా కానుంచి రుణమాఫీల దాకా, ఆసరా పెన్షన్ల కానుంచి 6 గ్యారెంటీల దాకా, ఇందిరమ్మ ఇండ్ల కానుంచి సెంటరోల పద్దుల దాకా ఐషికి తైషి అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీల ముచ్చట్లు. డి అంటే డి అంటూరు అధికార ప్రతిపక్ష లీడర్లు. అట్లా ఇయ్యాలేం నడిచిందంటే ఇవాళ కూడా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, నష్టపరిహారాలు, రుణమాఫీల మీద లొల్లైంది. అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకొని కారు పార్టీలు, వడగండ్ల వానలకు నేల రాలిన మొక్కజొన్న కంకులు, మామిడికాయలు పట్టుకొని పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని కారు పార్టీలు, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పువ్వు పార్టీలు ఎవరి కాళ్ళు అసెంబ్లీలో నినాదాలు చేసుకుంటూ నిరసన చేశారు. చెల్లించాలి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి, 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేయాలి. ఎవరు దాలే కానీ ఇద్దరు డిమాండ్ ఒక్కటే. 2 పార్టీల ఎమ్మెల్యేలు కొట్లాడేది కూడా రైతుల కోసమే. ఇటు అసెంబ్లీ బయట నిరసనలే కాదు, అటు అసెంబ్లీ లోపల కూడా గట్టిగానే కయ్యం కాంచారు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు. పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష? 25 చెరువులు, 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, 25 చెరువులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు. తీరా ఒక్కొక్క చెరువుకు 3 కోట్లు 4 కోట్లు అభివృద్ధి అనే చెప్పి దాంట్లోకెళ్ళి సగం జాగాల్ని, సగం స్థలాలని, ఆ భూముల్ని, చెరువుల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా పెట్టినాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. మేము అధికారంలోకి వచ్చి ఏడాదే అయింది. 10-11 ఏళ్ళు అధికారంలో ఉన్నది కారు పార్టీ వాళ్ళు. అప్పుడు వాళ్ళెందుకు మీ జిల్లాకు నిధులు ఇయ్యలేదో వాళ్ళను కూడా అడుగు అంటున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. అంటే ప్రతిపక్ష గతంలో అధికారంలో 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ్యుడికి రైట్ ఉంది. అదే సందర్భంలో నిజమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయదలుచుకుంటే 11-12 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా తెలంగాణకు వీరు వివక్ష చూపెడుతున్నారో కూడా చెప్తే బాగుంటుంది. పక్క రాష్ట్రాలకేమో అధికారికంగా భాగస్వాములు కాబట్టి ఎక్కువ ఇస్తా ఉన్నారు, ఏ ప్రాజెక్టు డబ్బులు వస్తలేదు, విభజన హామీలు అమలవుతలేదు అనేటువంటి మాటకు ముందు పాయల్ శంకర్ గారు కానీ బీజేపీ నాయకత్వం జవాబు చెప్తే బాగుంటుంది. అటు ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా గట్టిగానే నడిచింది పంచాది. మైనార్టీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది. తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం, మీరు సంతోషంగా పండుగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, నేను దాన్ని వ్యతిరేకించా. చాలా సంతోషం అధ్యక్ష. మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా, మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష? మాకు ఉగాది పండుగ మేము సంతోషంగా చేసుకోవద్దా? రైతుల బకాయిల కాంచి చదువుకునేటి పొల్లగాళ్ళ పెండింగ్ ఫీజుల దానక మస్తు జోరు మీద నడిచినాయి పద్దుల ముచ్చట్లు. గిట్ల ఓ రోజు పద్దుల ముచ్చట్లు, ఇంకో రోజు నిరసనలు, నినాదాలు, రోజుకో ముచ్చట ముంగటేసుకొని ఈ పార్టీకి కాక మీద నడుస్తున్నాయి పోండ్రి అసెంబ్లీ సమావేశాలు.